దేవాది దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు వందనములు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోచున్నాడు. ఎందుకనగా పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. పాత సంవత్సరం గతించింది, మన పాత స్వభావం కూడా మారింది. మనం కొన్ని విషయాల్లో మరి ప్రతిజ్ఞలు చేసుకున్నాం, దేవునితో ఉడంబడిక చేసుకున్నాము. ఏంటి? ఈ సంవత్సరం నూతనంగా ఉండాలి, నూతన తలంపులను దయచేయి, నూతన మార్గంలో నడుచుటకు మాకు శక్తినివ్వు, నిన్ను వెంబడించటకు మాకు ఇంకా మమ్మల్ని బలపరచు, స్థిరపరచు, నీ మార్గంలో స్థిరపరచమని మనం ఎన్నో నిర్ణయాలతో ఈ సంవత్సరంలో అడుగుపెట్టి ఉన్నాం కదా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి అదేవిధంగా దెస్సలోనికైలకు మరి వ్రాస్తూ ఉన్నాడు పౌలు గారు. ప్రభు అయిన తండ్రి అయిన దేవుని అందును ప్రభు అయిన క్రీస్తునందును ఉన్న దెస్సలోనికైలకు ఆ సంఘం వారికి పౌలు గారు రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పౌలు గారు అంటాడు, నన్ను వలె పోలి నడుచుకోండి అంటాడు. ఎందుకని? పౌలు గారు ప్రభువును పోలి నడుచుకున్నాడు. యేసుక్రీస్తు వారిని వెంబడించి యేసుక్రీస్తు వారి వలె నడుచుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసి ఆ విధంగా నడిచి ఉన్నాడు. కాబట్టి ఈ దెస్సలోనీయులకు మరి ఆ సంఘం వారికి దెస్సలోనికైల సంఘమునకు ఏమని రాస్తున్నాడో చూద్దాం. సహోదరులారా, మీ వద్ద మా ప్రవేశము వ్యర్థం కాలేదు కానీ, 2వ అధ్యాయం చూసుకుందాం మరొకసారి. సహోదరులారా, మీ వద్ద మా ప్రవేశము వ్యర్థం కాలేదు కానీ, మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సేవకులైన వారు మరి దేవుని పనిచేస్తూ ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు ఎదుర్కొంటూ వారు ఎంతగానో మరి ప్రయాసపడి ఉన్నారు. కాబట్టి మీరు తెలుసు, మేము చేసినటువంటి పరిచర్య, మేము పొందిన అవమానాలన్నీ మీకు తెలుసు కదా అని పౌలు గారు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఎంతో పోరాడారు, ఎంతో సువార్త మరి అందరికీ బోధించడానికి ఎంతో దేవుని యందు ధైర్యం తెచ్చుకున్నారు వాళ్ళు. హల్లెలూయా. అదేవిధంగా దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియను. ఎలా అనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు. చూడండి, ఒక కపటముగా బోధించలేదు, అబద్ధంగా బోధించలేదు, మరి అపవిత్రంగా కూడా వాళ్ళు బోధించలేదు చెబుతున్నాడు. మేము ఈ విధమైన మంచి సేవ చేశాము, మంచి బోధ చేశాము, అపవిత్రమైనటువంటి బోధన చేశాము. కాబట్టి మోసయుక్తమైనది కూడా కాదు. మేము చేసినటువంటి మరి ఈ యొక్క బోధ మేము అపవిత్రమైనది కాదు, కపటమైనది కాదు, మోసయుక్తంగా కూడా మేము ఈ మాటలో చెప్పలేదు అని వారికి తెలియజేస్తూ ఉన్నాడు. దెస్సలోనికైలకు ఒక పత్రిక రాశాడు ఆయన పౌలు గారు. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై, చూడండి, దేవుని వలన ఎంచబడిన వారు మాత్రమే దేవుని సేవను చేయగలుగుతారు. దేవుని ఎన్నికలో ఉన్నవారు మాత్రమే ప్రశస్తమైన గ్రంథాన్ని చేతపట్టుకొని వారు ప్రవచించడం జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి అదేవిధంగా అంటున్నాడు ఆయన, సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై ఉన్నాము అంటున్నాడు. అదేవిధంగా మరి వారు ఏర్పరచబడిన వారందరూ ప్రవచించి ఎన్నో చెప్పి మనుషులను ఎంతగానో మార్చి వారి యొక్క బోధనల చేత వారు ఎంతోమందిని దేవుని వైపు తిప్పిన వారై ఉంటూ ఉన్నారు. ఇది ఇప్పటిది కాదండి. ఈ సువార్త ఈనాటి నుండో ఉన్నది, అనాది కాలం నుంచి ఉన్న సువార్త. ఏదో బ్రిటిషర్స్ వచ్చి వీళ్ళొచ్చి ఇక్కడ ఇది పెట్టారు అని అంటున్నారు. తప్పు అది. చూడండి, ఇప్పుడు సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక, చూడండి ఇక్కడ ఎంత జాగ్రత్తగా వినాలి మనం, మన హృదయములను పరీక్షించు దేవునిని సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. వాళ్ళు ఎలా బోధించారు? ఎంత చక్కని మాటలు పలుకుతున్నాడు మహాభక్తుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు. ఒకప్పుడు భయంకరమైన పాపి, ఒకప్పుడు భయంకరమైన హింసకుడు, ఒకప్పుడు భయంకరమైనటువంటి మరి రౌడీ షీటర్గా ఉన్నటువంటి ఈ సౌలు అనే అతను పౌలుగా మార్చబడ్డాడు. దేవుని యొక్క మాట విన్నాడు, దేవుని యొక్క మరి స్వరం విన్నాడు. ప్రభువా నువ్వు ఎవరివి అని అడిగాడు తన కళ్ళు పోయినప్పుడు. అంటే ప్రభువానే పలికేశాడు మొట్టమొదటిగా. కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు. ఎంత రౌడీ అయినా, ఎంత చెడు క్రియల్లో ఉన్నా, ఎంత పాపిష్టి పనుల్లో ఉన్నా కూడా దేవుని యొక్క నిర్ణయం చాలా గొప్పదిగా మనము
తెలుసుకోవలసిన వారమై ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. మరి ఏమంటున్నాడు? మనుషులను సంతోషపెట్టవాలని కాదు మా బోధ. మనుషులు మమ్మల్ని మెచ్చుకోవాలని మేము చేయలేదు ఈ బోధ. మేము చేసినటువంటి బోధ ఎలాంటిది? నిష్కపటమైనది, పవిత్రమైనది. అదే మరి అలాగే కపటముగా చేయలేదు మేము. కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, ఇంకా మోసయుక్తమైనది కాదు. నిష్కపటంగా మేము దేవుని యొక్క మాటలు బోధలో మేము చేస్తూ ఉన్నాము. మేము ఎలా చేసామో కూడా మీకు తెలుసు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. మరి ప్రజలు సంతోషపెట్టాలని కాదు. ఏంటి మరి ఇంకొక మాట అంటాడు, మరి మనుషులను సంతోషపెట్టేవారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుతూ ఉన్నాము. హల్లెలూయా. దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని సంతోషపెట్టాలి. మనం ఏ మాట చెప్పినా దేవుని మాట వినాలి. ఎవరు ఎటువంటి వాళ్ళ అందచందాలు చూడొద్దండి. చెప్పేవారి నోటి నుంచి వచ్చే ప్రతి మాట అమూల్యమైనది. మరి తేనె కంటే మధురమైన మాటలు ఉంటాయి అందులో. కాబట్టి మనుషుల అందచందాలు చూసి, ఆ వేషభాషలు చూసి, వాళ్ళ రంగు రూపురేఖలు చూసి, రంగులను చూసి మరి వాళ్ళ వాక్యం వినడం కాదండి. దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట, దేవుని భక్తుల నోటి నుంచి వచ్చే ప్రతి మాటను లక్ష్యపెట్టి మనం ముందుకు నడవలసిన వారమై ఉంటున్నాం. దేవాది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఒక చిన్న ఇష్యూ జరిగింది. ఏంటంటే, నేను హాస్పిటల్కి వెళ్తూ ఉండగా మరొక బండి బుక్ చేసుకున్నాను. ఆ కుర్రవాడు లంబాడి పిల్లాడు, మంచి పటిష్టంగా బలముగా ఎత్తుగా ఉన్నాడు కుర్రాడు. ఆ దేవానికి స్తుతి స్తోత్రం అంటే ఎక్కుతూ ఉన్నాను. బండి ఎక్కినప్పుడు, అమ్మ మీరు క్రైస్తవులా అన్నాడు. ఏ నాన్న ఎందుకు అడుగుతున్నావు అన్న. ఏం లేదమ్మా మీరు ఏంటో అంటున్నారు నోట్ల. అవునానా నేను క్రైస్తవరాలనే బాబు అన్న తర్వాత, అమ్మ మా అమ్మ కూడా రక్షణ పొందింది అన్నాడు. ఈ పిల్లోడు కొంచెం రక్షణ అన్న మాట నోటికి వచ్చిందంటే ఇతనికి కొంచెం చెప్పొచ్చు నేను అనుకొని ఏం చేశానంటే, దేవుని నా మొట్టమొదటి సాక్ష్యాన్ని వాళ్ళ ఈ యొక్క ఒక అన్నిటికీ నేను చెప్పగలిగాను. ఏమని? బాబు, దేవుడు ఆషామాషి కాదు నాన్న. దేవుడు సత్యమైన దేవుడు, నిజమైన దేవుడు, మరి కల్లా కపటం లేని దేవుడు. మనుషులు నాన్న తండ్రి అని పిలవడంగానే పలికే దేవుడు. నేను దేవుని స్వయంగా చూశాను. నాతో దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడాడు. పరోక్షంగా కాదు, ప్రత్యక్షంగా నేను మహాకాశాల్లో దేవుని చూశాను. దేవా నాన్న నాన్న అని పిలిచాను. అంత స్వతంత్రతనిచ్చిన దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, నిజమైన దేవుడు మనకున్నాడు నాన్న. మరి అమ్మ రక్షణ పొందిందంటే మీ ఇంటి ఎల్లపాది కూడా రక్షణ పొందుతారు బాబు అని చాలా సువార్త చెప్పుకుంటూ హాస్పిటల్ దగ్గరికి మార్గం అంతట్లో అతనితో నేను చెప్పాను. ఈరోజు నా హృదయం చాలా సంతోషించింది. ఎందుకంటే కన్ను మూసినా కన్ను తెరిచిన ప్రతి క్షణము కూడా మనం దేవుని సాక్షులమై నిలవాలి. దేవునికి స్తోత్రం. ఏ జీవితంలో ఎవరికి ఏ యొక్క మేలు చేయలేదా? దేవుడు చేశాడు కదా. మరి దేవునికి స్తోత్రం. ప్రతి విషయాన్ని మనం ఇతరులతో పంచుకోవాలి. కపటంగా కాదు, అపవిత్రంగా కాదు, మోసకరంగా కాదు. జీవితంలో జరిగినటువంటి ప్రతిదీ కూడా మనం ఇతరులకు తెలియజేస్తున్నప్పుడు మరి దేవుడు ఎంతో సంతోషిస్తూ ఉంటాడు. పరలోకపు దేవదూతల ఆనందంతో చప్పట్లు కొడతారు. మనం చేస్తున్న ప్రతి మాట, మనం మాట్లాడుతున్న ప్రతి మాట, మన ప్రతి ఆలోచన వారికి తెలిసే ఉన్నది కదా. హృదయ రహస్యాలు ఎరిగిన దేవాది దేవుడు. మరి కాబట్టి ఈ పౌలు గారు ఆ దెసలోనికలకు ఒక ఉత్తరం రాస్తూ, ఒక పత్రిక రాస్తూ వారితో అంటాడు, నా ప్రియమైన వారలారా, నా ప్రియమైనటువంటి సహోదరులారా, సహోదరిలారా, ఇప్పుడు నేను కూడా చెబుతున్నాను, దేవుడు నిజమైనటువంటి దేవుడు మనకున్నాడు. నేను ప్రత్యక్షంగా దేవుని చూశాను, ప్రత్యక్షంగా దేవుని మాట చూస్తూ విన్నాను. ఆయన ముందర నేను పాట పాడాను అని మీకు మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ బాబుకు చెప్పినప్పుడు, అమ్మ నేను తప్పకుండా గుడికి వెళ్తానమ్మా, ఎంత గొప్ప మాటలు చెప్పావమ్మా నాకు ఈరోజు అని కూడా చాలా సంతోషపడ్డాడు. హల్లెలూయా. ఇలాగా ముసలా ముక్క, పేద సాదా పిల్లలని కాదు, ఎక్కడ దేవుడు అవసరమంతో మనం నోరు తెరుస్తాడో అక్కడ మనం దేవుని వాక్య పరిచర్య మనం చేయవలసిన వారు అయి ఉన్నాము. దేవుడు లోకాన్ని ప్రేమించాడయ్యా. లోకం అంటే ఏంటి? మనుషులే. లోకం అంటే ఏంటి? మనుషులు లేనిదే లోకమా? ఇది కాదు కదా. దేవుడు లోకమును ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారుని ఎందు పుట్టినవానేది విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు మరి ఆయన కుమారుని మనకు అనుగ్రహించాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎదుటి వాళ్ళు మనుషులను సంతోషపెట్టే వాళ్ళంగా మనం మాట్లాడొద్దండి. దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు మనం చేసే ప్రతి ఆలోచనను ఆయన గుర్తిరిగి ఉన్నాడు. మనం మాట్లాడే ప్రతి మాట ఆయనకు తెలుసు. మన హృదయాల్లో ఏమి దాగి ఉన్నదో కూడా ప్రతిదీ తెలుసు. కాబట్టి మన మాట నిష్కపటమైనదిగా ఉండవలను. కపటమైన మాటలు మనం మాట్లాడకూడదు. మరి తర్వాత ఇంకా
కపటమైన బోధ మనం చేయకూడదు, అపవిత్రమైన మాటలు మనం మాట్లాడకూడదు మన నోటితో. కాబట్టి మోసకరమైనటువంటి మరి మాటలు మనం మాట్లాడకూడదు. ఏదో అటు ఇటు పోలుస్తూ ఏదేదో చేస్తూ జిమ్మిక్కులు చేస్తూ దేవుని వాక్యాన్ని మనము మాట్లాడకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కొద్ది మాటలు మనుషులను సంతోషపెట్టే వాళ్ళం కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సంతోషపెట్టే బిడ్డలుగా మనం ఉండాలని దేవుని నామములో మీ అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాను. హల్లెలూయా. ఆమేన్.